కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు, డిమార్ట్, సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టడి. పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అవసరమైన భూములను ప్రభుత్వం తరపున కేటాయిస్తాం. 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధం. రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెళ్లను ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్నారని కామెంట్. 8,000 ఇందిరాశ్రీ శక్తి భవనాల నిర్మాణానికి సెక్రటరియట్ నుంచి వర్చువల్గా సీఎం శంకుస్థాపన. అయితే మహిళా శక్తిని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వం పనిచేస్తున్నది. ఏంటంటే మహిళలని కొంతమంది ఇళ్ల నుంచి గెంటి వేస్తున్నారు అని చెప్పేసి కొన్ని కామెంట్స్. అయితే దీంట్లో భాగంగా మహిళలకు అండగా నిలబడాలి ప్రభుత్వం అనే ఒక ఆలోచనతోని ఏం చేస్తుందంటే సూపర్ బజార్లు, డీమార్ట్ లాంటివి పెద్ద పెద్దవి స్టోర్సు, ఇంకొకటి ఏంటంటే సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మహిళలకు సూచిస్తుంది. దీనికి ఏమేం కావాలో మేము రుణాలు కూడా ఇస్తాము, దాంతోపాటు 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు కూడా కేటాయిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మహిళలని కోటీశ్వరులుగా తయారు చేయాలన్న ఒక లక్ష్యంతో ముందరికి పోతున్నది ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మహిళలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మహిళల కోసం ఫ్రీ బస్ ఇచ్చిరు, మహిళల కోసము ఇప్పుడు సబ్సిడీ సిలిండర్ ఇచ్చిరు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడేమో వీళ్ళు ఆర్థికంగా బలంగా తయారు కావడానికి ఇటువంటి తయారు చేస్తున్నారు. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కుల కట్టడి. రైస్ మిల్లులు కూడా పెట్టుకోండి, దానికి ఎంతైతే రుణాలు అయితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. రైస్ మిల్లులు కావచ్చు, గోదాములు కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. అయితే అవసరమైనంత ప్రభుత్వం తరపున కేటాయిస్తాం భూములను, 100 ఎకరాల వరకు కూడా ఇవ్వడానికి సిద్ధమట. గంటగా అర్థం చేసుకోర్రి మహిళలకు ఏ రకంగా పెద్దపీట వేస్తున్నది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోర్రి. ఇక్కడ ఏంటంటే మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన. అంటే ఇంతకుముందు 5 లక్షల వరకే పరిమితి ఉండే, 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఏ రకంగానైనా మహిళలు ఇది మాత్రం సద్వినియోగం చేసుకొని బాగుపడండి, కోటీశ్వరులు కాండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగా సొంత ఆడబిడ్డలకు ఎట్లా చెప్తున్నాడో ఆ రకంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఏదైతే పథకం ప్రతి దాన్ని సద్వినియోగపరచుకోండి, బాగుపడండి అని చెప్తున్నాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల్లో సమాఖ్యలతో ముఖాముఖి. మహిళా సంఘాల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ. చీరలు కూడా మారుస్తున్నారు ఇందిరమ్మ చీరని. ఎందుకంటే ఎప్పుడు ఒకే రకమైన చీరలు కాకుండా డిఫరెంట్ కలర్స్ ఇస్తే బాగుంటుందని కొంతమంది మహిళా సోదరిమణుల సలహా మేరకు మళ్ళీ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు.